బీట్రూట్ జామ్ అండి. వెరీ సింపుల్ రెసిపీ అనమాట. నేను ఒక పావు కిలో బీట్రూట్ తీసుకున్నానండి. చిన్న చిన్న పీసెస్ చేసేసి దాన్ని కుక్కర్లో పెట్టేసుకోవాలన్నమాట. కుక్కర్లో ఒక 4-5 విజిల్స్ రానివ్వండి. బాగా మంచిగా విజిల్స్ వస్తే కనుక మెత్తగా కుక్ అవుతుందన్నమాట. దాన్ని చల్లారిపోయిన తర్వాత బ్లెండర్లో వేసేసి గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ అసలు పోయొద్దండి. వాటర్ పోస్తే కనుక అవన్నీ మళ్ళీ మనకి అయిపోయేదాకా కనుక స్టవ్ మీద తిప్పాలన్నమాట. వాటర్ అస్సలు పోయొద్దు. అలా కలుపుతూ ఉంటే కొంచెం సేపు అయిన తర్వాత మెత్తటి బెల్లం అండి. పావు కిలోకి ఒక 100 గ్రామ్స్ బెల్లం పడుతుందన్నమాట. బెల్లం వేసేసి బాగా దగ్గరికి వచ్చేదాకా తిప్పాలన్నమాట. చాలా హెల్తీ రెసిపీ అండి. చాలా బాగుంటుంది కూడాను. బెల్లం మంచి కలర్ ఉన్నది చూసి తీసుకోండి. అది కొంచెం క్రీమీగా ఉండేటట్లుగా అనమాట. అది దగ్గరికి వచ్చేటప్పుడు కొంచెం అదిగా ఈ మాత్రం గట్టి నుంచి పడుతున్నప్పుడు తీసేయాలి. ఎందుకంటే అది చల్లారిపోయిన తర్వాత ఇంకా గట్టిగా అవుతుందన్నమాట. మనం బాటిల్లో పెట్టుకున్నప్పుడు మళ్ళీ బయటికి రావడానికి కష్టం. లాస్ట్కి ఏంటంటే సిట్రిక్ యాసిడ్ వేయచ్చు, లేకపోతే ఒక నిమ్మకాయ అయినా పిండేసేసుకోవచ్చు అండి. కొంచెం స్మెల్కి ఏంటంటే వెనిలా ఎసెన్స్ వేసాను అనమాట. బీట్రూట్ స్మెల్ రాకుండాను. చాలా చాలా బాగుందండి హెల్తీ రెసిపీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంట్లోనే జామ్ చేసుకోవచ్చు చక్కగా.